मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। पार्लिमानी इंतखाबात के हिस्से के तौर पर बोधन में इलेक्शन कमीशन और डिस्ट्रिक्ट इलेक्शन रिटर्निंग ऑफिसर के अहकामात पर बोधन आरडीओ अंबादास राजेश्वर और बोधन तहसीलदार ने घर घर वोटिंग और पोस्टल बैलेट वोटिंग के अमल को शुरू किया। इस मौके पर आरडीओ अंबादास राजेश्वर ने बताया कि 8 टीमों की क़ियादत में 3 और 4 मई को 2 दिन तक घर घर वोटिंग का अमल किया जाएगा और बोधन हल्के में 234 होम वोटिंग है और पोस्टल बैलेट वोटिंग इस माह की 8 तारीख तक चलाई जाएगी। ఆర్డీఓ బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి బోధన్లో ఈరోజు హోమ్ ఓటింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికోసం 2 రోజుల హోమ్ ఓటింగ్ నిర్వహణ కోసం కేటాయించడం జరిగింది. 3/5/2024 మరియు 4/5/2024 ఈ 2 రోజులు కూడా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో హోమ్ ఓటింగ్ కొరకు గాను 8 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. 8 టీమ్స్ వాళ్ళ ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ద్వారా ఓటును స్వీకరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బోధన్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం, తర్వాత అదర్స్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఒక ఫెసిలిటేషన్ కేంద్రం నిర్వహించడం జరిగింది. ఈరోజు అది ప్రారంభమైంది. పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును ఈరోజు నుండి కూడా వినియోగించుకోవడం మొదలైంది.